వాళ్ళు ఏమనుకుంటారు తెలుగుదేశం వాళ్ళు, ఆశీర్వాదం అడిగారు, గెలిపించమని అడిగారు, మేము ఇంత కష్టపడ్డాము గెలిపించాము, తీరా చూస్తే ఇప్పుడు మమ్మల్ని అవమానిస్తున్నారనేది తెలుగుదేశం వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. అదే సందర్భంలో జనసేన వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్ ఎక్కడికో హర్ట్ అయింది. లోకేష్కి 90,000 పైన మెజార్టీ వచ్చింది కదా, లోకేష్కి 90,000 మెజార్టీ వస్తే పవన్ కళ్యాణ్కి 45,000 మెజార్టీనే వచ్చింది కదా, అక్కడ 50,000 లోపే కదా మెజార్టీ. అది ఎక్కువే మామూలుగా అయితే, రాష్ట్రంలో టాప్ 5లోనే ఉంది. కానీ ఆ మెజార్టీ వాళ్ళకి అనట్లా, లోకేష్ కంటే పై స్థాయిలో ఉండాలనేది వీళ్ళ ఫీలింగ్. అదేదో చంద్రబాబు కంటే మావాడి మెజార్టీ ఎక్కువ అని చెప్పుకోవచ్చు కదా వీళ్ళు, లోకేష్తో కంపేర్ చేసుకోవడం ఎందుకు వీళ్ళు అనవసరంగా. అక్కడ ఆ కంపారిజన్ దగ్గర వస్తున్న తేడా, దాన్ని వర్మ మీదన కోపం పెట్టుకోవడం, వర్మ కావాలని చేశాడు, మనం గెలిచినవి అంటే మన ఓట్ల వల్లనే, వర్మ వల్ల రాలేదు, వర్మే చెడగొట్టాడు అనేటటువంటిది వాళ్ళు చెప్పే మాట. నాగబాబుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి ఎవరితో టచ్లో ఉంటారు, వాళ్ళు సొంత కార్యకర్తలతో. వర్మ మాటిని సొంత నాయకులు సొంత కార్యకర్తలు వదులుకోలేరు కదా, వీళ్ళు చెప్పింది నిజమేనా అన్నటువంటి రూట్లో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. పిఠాపురంలో ఉన్న జనసేన కార్యకర్తలకి వర్మని అవమానించడం ఇష్టం, వర్మని దూరం పెట్టడం ఇష్టం జనసేనకి.